నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గురిజాల రాధారాణికి మోవా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానం. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నచందాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 10,000 నష్టపరిహారం అందించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి పాసం రామారావు డిమాండ్. డెబ్బై 7 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని తీర్పు జగన్ కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్నటి వినుకొండ నియోజకవర్గ పర్యటన ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా ఉందన్నారు. వైసీపీ నేత హత్య టీడీపీ పాత్ర ఉందని చెప్పడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించారంటూ ఎద్దేవా చేశారు. అంతర్గత విభేదాలతో హత్యకు గురైతే దానిని రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసిన వికట జీవి జగన్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను మభ్యపెట్టడమే జగన్ ఏజెండా పెట్టుకున్నారని ఆలపాటి విమర్శించారు. రాజధాని భూములు టీడీపీ నాయకులు కబ్జా చేశారని ప్రజల్లో భ్రమలు కల్పించారని జగన్ పార్టీ వైసీపీ పార్టీ కాదు భూ కబ్జా పార్టీ అని పేర్కొన్నారు. 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టారు. పేదల కోసమా పెత్తందారుల కోసమా అని సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చి 10% కూడా ఇల్లు పూర్తి చేయని పరిస్థితి వైసీపీది అని అన్నారు. టిట్కో ఇళ్ల పేరు మీద వచ్చిన డబ్బులు కూడా అడ్డగోలుగా దోచుకున్న కక్కుర్తి జగన్ ప్రభుత్వంది అంటూ దుయ్యబట్టారు. టిట్కో ఇళ్ల పేరు మీద వచ్చిన డబ్బులు కూడా అడ్డగోలుగా దోచుకున్న కక్కుర్తి జగన్ ప్రభుత్వంది అంటూ దుయ్యబట్టారు. టిట్కో లబ్ధిదారులు 3 లక్షల మందికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వైసీపీ పార్టీకి ఉందన్నారు. గతంలో ఉచిత ఇసుక ఇస్తే దాన్ని రద్దు చేసి ఇసుకను అడ్డగోలుగా దోచుకున్నారని, ఇసుకపై 35 వర్గాల కార్మికులు ఆధారపడి ఉంటే వారి పొట్టకొట్టిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. తమపై బురద అంటించాలని చూస్తే అది తిరిగి వారి మొహానికే అంటుతుందని ఆలపాటి హెచ్చరించారు. ఆ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గానికి వైసీపీ నేత హత్యకు గురయ్యారని, దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ అన్నట్టుగా ఉంది ఆయన పర్యటన, ఆయన ప్రెస్ మీట్. అంతర్గత విభేదాలతో వివాదం చెలరేగి హత్యకు గురైతే దానికి పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించినటువంటి విగత జీవి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అంశంలో భూ కబ్జా అని చెప్పి భ్రమకు గురి చేయడానికి ప్రయత్నించి, భూ కబ్జాకి మరో పేరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీగా 5 ఏళ్ల పేరు తెచ్చుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం. విశాఖపట్నంలో అడుగడుగున భూ కబ్జాలు 500 కోట్ల రూపాయలకి ఖర్చు పెట్టి ప్యాలెస్ కడితే
ఎవరి సొమ్ముతో కట్టారు ప్యాలెస్? ఎవరి కోసం కట్టారు? ఎవరిది ఆ ధనం? ప్రజాధనం. దానికి ఇంతవరకు ఆ ప్రశ్నకి జవాబుదారీతనం లేకుండా తప్పించి తిరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాడికి సెంటు పొలం ఇచ్చే దాంట్లో నువ్వు నీ యొక్క గాంధారి పుత్రులు 151 మంది ఆ రోజున గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కానీ, ఇన్ఛార్జీలు కానీ 175 నియోజకవర్గాల్లో పేదవాడికి సొంతింటి కల సాకారం చేస్తున్నాం అనే భ్రమలు కల్పించి దాదాపు 10,000 ఎకరాలు మీరు కైంకర్యం చేసినటువంటి పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 150 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు పేదవాడిని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం మీది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం 30 లక్షల స్థలాలు ఇస్తే 30 లక్షల కుటుంబాలకి 10% కూడా ఇళ్ళు నిర్మాణం పూర్తి కానటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో టిడ్కో ఆధ్వర్యంలో ఆనాడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం జరిగితే మీరు ఆ రోజున ప్రభుత్వ పరంగా హైకోర్టులో అఫిడవిట్ ద్వారా గత 21 నవంబర్కే మేము అప్పచెప్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క ఇల్లు కూడా అప్పు చెప్పకుండా పైగా వాళ్ళకి కేటాయించినటువంటి డబ్బు బ్యాంకుల ద్వారా ఏ రకంగా అయితే రుణ సౌకర్యాన్ని కల్పించిందో ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ డబ్బును కూడా దుర్వినియోగం చేసి లబ్ధిదారుడికి సంబంధం లేకుండా అలాంటి ఘోరమైన నేరానికి పాల్పడినటువంటి, ఎంతటి ఘోరమైన నేరం అంటే పేదవాడికి చెందవలసినటువంటి డబ్బును కూడా మీరు దోపిడీ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం మీది. దీనికి ఈ రోజున మీరు దాదాపు 3 లక్షల మంది లబ్ధిదారులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఉచిత ఇసుక విధానం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రవేశపెడితే దానికి భిన్నంగా మేము ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పినటువంటి పెద్దలు దాదాపు 8 నెలల పాటు ఎవరికి ఇసుక దక్కనీయకుండా ఇసుక మీద దాదాపు 35 వర్గాలు ఆధారపడి ఉంటే 35 వర్గాల కార్మికులకు కూడా ఆకలి ఆక్రందనలో పలికేలాగా, ఆకలి చావులు చనిపోయేలాగా కార్మిక నేతలు కానీ కార్మికులు కానీ చనిపోయినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ యొక్క ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి పూర్తిగా ఇసుకని కబ్జా చేసినటువంటి మాఫియా, ఇసుక మాఫియాని పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా ఒక యువతకి ఒక ఉద్యోగం, ఒక పరిశ్రమను పెట్టలేకపోయావు. ఈ రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ నీకు కానీ నీ పార్టీకి కానీ మాట్లాడే హక్కు కోల్పోయారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం. తెనాలి మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తే తెనాలి అభివృద్ధి చెందుతుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. శనివారం పట్టణ మార్సిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే తెనాలికి ఎన్నో ఏళ్లుగా ఉన్న పార్లమెంటు పోయిందని, దాని కారణంగా జిల్లా కూడా పోయిందని చందు సాంబశివుడు అన్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ తెనాలి మీదుగా వెళ్తే తెనాలి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తెనాలి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు దీనికి వారి వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి సింగారావు, తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, భీమా రమేష్, కిరణ్, టి శివనారాయణ, వై శంకర్రావు, కె కోటేశ్వరరావు, అయ్యప్ప, కార్తిక్, షేక్ నాగూర్, కె వీరాస్వామి, బి శ్రీను, ఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మనోహర్ గారు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అలాగే గుంటూరు పార్లమెంట్లో మన తెనాలి ఒక అంతర్భాగం అయినటువంటి గుంటూరు పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా సెంటర్లో మంత్రి అయ్యారు. వారిద్దరికి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలుపుతూ ఒకసారి ప్రజాప్రతినిధి ఎన్నికైనంత బాధ్యత పెరుగుతుంది, ఇంకా మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ బాధ్యతలు పెరుగుతున్నాయని చెప్పేసి మనవి చేస్తూ ఈ తెనాలి వాళ్ళు ప్రాతినిధ్యం వచ్చేటువంటి తెనాలికి
కొంత న్యాయం చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందులో ముఖ్యంగా తెనాలి 116 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మున్సిపాలిటీ చాలా ఓల్డ్. వెనకటి రోజుల్లో ఎప్పటి నుంచో తెనాలి పార్లమెంట్ ఉండేది. ఒకటి తెనాలి పార్లమెంట్ పోయింది, తెనాలి జిల్లా అవ్వాల్సింది పోయింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు కూడా వెనకటి రోజులు 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 8వ పట్టణంగా ఉండేది జనాభాలో. ఇప్పుడు విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో దగ్గర 30 దాటి వెళ్ళిపోయింది, 32కి వెళ్ళిపోయింది. పెరుగుదల ఆగింది, అభివృద్ధి కూడా ఆగింది తెనాలికి. తెనాలి కూడా ఒక మెట్రోలో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి మెట్రోలో తెనాలి కూడా ఉన్నది. ఒకసారి చూడండి విభజన చట్టంలో మెట్రోకి. రెండోది మొట్టమొదటి సిఆర్డిఏ పరిధిలో కూడా తెనాలి ఉందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ డెవలప్ అవ్వాలంటే పెద్ద పెద్ద ఔటర్ రింగ్ రోడ్లు, మెట్రోలు, ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వస్తే కానీ ఉద్యోగస్తులు రావటం కానీ, వ్యాపారంగా కానీ, పారిశ్రామిక కానీ పెరిగితే కానీ ఈ టౌన్ కూడా తెనాలి కూడా డెవలప్ అవ్వదు. డెవలప్ అయితే కానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా ఉద్యోగ అవకాశాలు రావు ఎక్కువగా. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వస్తున్నప్పుడు ఇంతకుముందు అంతా కూడా తెనాలి ఎలాగ గుంటూరు, విజయవాడ, దాని మంగళగిరి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటున్నాయో అలాగే తెనాలిని కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటే 4 పక్కల తెనాలి డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఇద్దరు మంత్రులు కూడా వారి యొక్క పలుకుబడిని ఉపయోగించి వాళ్ళు ఈ తెనాలి ప్రాంతానికి ఎక్కువగా కష్టపడి ఈ తెనాలికి ఔటర్ రింగ్ రోడ్డు వల్ల తెనాలికి ఎక్కువగా ఉపయోగపడేట్టు చూడాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి అవి జరగాలి. అందులో భాగంగానే ఇంతకుముందు వైజాగ్కి కొంచెం మెట్రో స్టార్ట్ చేశారు, అది కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు మనకి VGTM మెట్రో కూడా ఇంతకుముందు ఉంది, దాని మీద కూడా కృషి చేసి అటు కేంద్ర మంత్రి కానీ ఇటు రాష్ట్ర మంత్రులు కానీ కృషి చేస్తే అది కూడా అవటానికి ఆస్కారం ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఈ తెనాలి పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం మనం దశాబ్దాలుగా ఎంత వెనకబాటు పడ్డామంటే అంత వెనకబాటు పడినా కానీ ఒక జిల్లాకి ఒక పార్లమెంట్కి కావాల్సినటువంటి ఏ పార్లమెంటు నియోజకవర్గానికి కానీ అసెంబ్లీ నియోజకవర్గానికి కానీ లేనంతటువంటి వెసులుబాటు ఇక్కడ ఉంది. ఎట్టాగంటే R&B గెస్ట్ హౌస్ ఉంది, RDO కార్యాలయం ఉంది, ఇంకా ఎన్నో రైల్వే స్టేషన్ ఉంది, పెద్దది ఇండియాలోనే అతి పెద్దది మన రైల్వే స్టేషన్. అంటే అనేక మంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, 250 మంది డాక్టర్స్ ఉన్నారు. మానవతా హృదయంతో ఎక్కడ మీ రాష్ట్రంలో అంత తక్కువ ఫీజులతో చేసేవాళ్ళు కూడా ఎక్కడ లేదు. తెనాల్లో తప్పితే విజయవాడ కానీ ఎక్కడ 1,000 లక్షలే అంతే. ఫీజే 1000, 2000 ఉంటుంది. ఇక్కడంతా 200, 300 తక్కువ ఫీజులు అన్నమాట. అందుకని ఏదైతే డాక్టర్ గారు చెప్పారో దాన్ని పూర్తిగా సిపిఐ పార్టీ. పట్టణ చెంచుపేట విద్యుత్ కార్యాలయం నందు విద్యుత్ వినియోగదారుల సమావేశం జరిగింది. సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని పలు సమస్యలను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మీటర్ల రీడింగ్ ఎక్కువగా వస్తుందని, పలు చోట్లలో వోల్టేజ్ సమస్య, సర్ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాలని పలు విషయాలను సమావేశంలో తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని విద్యుత్ ఈఈ చిరంజీవి తెలిపారు. సమావేశంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపల్లి అన్నమాట. అక్కడి నుంచి 2 కంప్లైంట్స్ వాళ్ళకి మీటర్లో బిల్లులు ఎక్కువ వచ్చినాయి అని 2 కంప్లైంట్స్ ఇచ్చారు. అవి పరిశీలిస్తాము. ఇక్కడ మనకి కేవీ సత్యనారాయణ గారని మన అసోసియేషన్ వారు జగడగుండపాలెం వెళ్ళే రూట్లో పోలు వంగిందని అన్నారు. దాన్ని కూడా తప్పకుండా వెంటనే చేస్తాము. అదేవిధంగా మన ఈపీఎం ప్రసాద్ గారు పెద్ద ఆయన ఒక 11 పాయింట్స్ ఇచ్చారు. వారు ఇచ్చిన పాయింట్స్లో ఏంటంటే మెయిన్గా ట్రూ అప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, కెపాసిటర్ సర్ఛార్జీలు, తర్వాత ఇలాంటివి అన్నీ కూడా సోలారు రేట్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఏంటంటే మంచి మంచి విషయాలే, ప్రజలకు ఉపయోగపడే విషయాలు. వారు అనుభవజ్ఞులు కాబట్టి ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్స్. ఇది పైకి పంపించమని మా ద్వారా ఇచ్చారు. అందులోనే కొన్ని ఈ బ్రేక్ డౌన్స్ వస్తున్నాయి, ఇంటరప్షన్స్ వస్తున్నాయి, అవి తగ్గించాలన్నారు. తర్వాత కొన్ని చోట్ల చెట్లు ఉన్నాయండి, తీగల మీద కొమ్మలై పడుతున్నాయి అన్నారు. అది తర్వాత కొన్ని చోట్ల ఎర్త్ రాడ్స్, ఎర్త్ పైపులు ఉంటాయి కదా ట్రాన్స్ఫార్మర్ల దగ్గర, వాటి దగ్గర అవి కూడా బాగు చేయాలన్నారు. ఇవి పెద్ద అని చెప్పినట్టుగా పై పాలసీ మ్యాటర్స్ కాకుండా కింద అన్నీ కూడా ఈ ట్రీ కటింగ్ కానీ, ఈ ఎర్త్ పైపులు వేయటం కానీ, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా
ఇవన్నీ కూడా మా స్టాఫ్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. అమరావతి ప్లాట్స్లో ఈ ఆటో స్టాండ్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ ప్రాబ్లం ఉందని, సుందరయ్య నగర్ కాలనీలో వోల్టేజ్ ప్రాబ్లం ఉందని, మన ఆలపాటి నగర్ దగ్గర ఈ పోల్స్ వంగినాయి అని, ఇలా చాలా చోట్ల చెట్టు కొమ్మలు అవి ఉంటాయని, కరెంట్ బిల్స్ కూడా ఈ కలెక్షన్ పాయింట్స్, ప్రైవేట్ కలెక్షన్ పాయింట్స్ అవి ఉన్నాయి కదా, వాటిని కూడా ఉంచండి అని ఇలాంటివి ఇచ్చారు. ఈ కలెక్షన్ పాయింట్స్ అనేది జనరల్గా ఏంటంటే కొన్ని చోట్ల ఉన్నాయి. ఆన్లైన్ బిల్లింగ్కి వెళ్ళిపోవాలి ఎక్కువ, మనం కూడా అందరం కూడా ఆన్లైన్ బిల్లింగ్కి వెళ్ళమని డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఏంటి, కలెక్షన్ కౌంటర్కి వెళ్ళాల్సిన పని లేదు, మన బిల్లు మన ఇంట్లో నుంచే మనమే. రాష్ట్ర ప్రభుత్వం 8వ తారీఖు నాడు శ్వేతపత్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలోని వినియోగదారుల మీద పెద్ద ఎత్తున భారాలు పడుతున్నాయి అని చెప్పేసి, అట్లాగే విద్యుత్ సంస్థలు అప్పుల్లో ఉన్నాయని చెప్పేసి శ్వేతపత్రంలో ఇంకా చాలా విషయాలు చర్చించారు. ఏదైనా ప్రజల మీద భారాలు తగ్గించాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు వేస్తున్నటువంటి ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలా, అట్లాగే ఇంధన సర్ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయాలా. 2019-2020 సంవత్సరం నాడు ఏపీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించినటువంటి టారిఫ్ రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లని అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే రాబోయే కాలంలో 17,131 కోట్ల రూపాయలకి ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచాలని ఒక ప్రపోజల్ కూడా తయారైంది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఒక అర్జీని తయారు చేసి గారి ద్వారా దాన్ని అక్కడికి పంపించడమే జరిగింది. వారు ఇవి పాలసీ మ్యాటర్స్ గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తామన్నారు. ఇక్కడ వారి పరిధిలో కొన్ని అంశాలు ఉన్నాయి, అవి కూడా వారి దృష్టి తీసుకురావడం జరిగింది. తెనాలి పట్టణంలో స్వర్ణకారుల సంఘ భవన నిర్మాణానికి కూటమి కృషి చేస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. శనివారం స్వర్ణకారుల సంఘ సభ్యులు పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని కలిసి మాట్లాడారు. తెనాలిలో శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని ప్రారంభించుకున్న స్వర్ణకారులు భవనాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని, దానికి తెనాలి ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని ఆలపాటి అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పకుండా ఆ భవన నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. స్వర్ణకారుల సంఘానికి పార్టీ తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి స్వర్ణకారులకు సంబంధించినటువంటి భవన నిర్మాణం శంకుస్థాపన చేసి ప్రారంభమయ్యి దాన్ని భూస్థాపితం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి తీర్పు ఇచ్చారు తెనాలి పట్టణ ప్రజలు. మరి దాన్ని రివైవ్ చేయడానికి మళ్ళీ మా ప్రయత్నం మేము చేస్తాం. అదేవిధంగా ఎందుకంటే కూటమి బాధ్యత అది, స్వర్ణకారుల సంఘ భవన నిర్మాణం పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి. ఇప్పుడు ఒక చిన్న విరామం.